రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్ ముసుగులో దేశ సమైక్య స్వరూపాన్ని దెబ్బతీయాలని చూసిన మోదీ, అమిత్ షా కుట్రలను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ఖార్గే నాయకత్వంలో పటాపంచలు చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒకవేళ పార్లమెంట్లో బిల్లు నెగ్గితే బీజేపీ తమ ఘనతగా ఓడిపోతే ప్రతిపక్షాలను టార్గెట్ చేద్దామని కుట్ర పన్నిందన్నారు. గతంలో ఇలాగే 2020లో రైతులపై నల్ల చట్టాలు తెద్దామని ప్రజలకు వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో బీజేపీ బొక్కబోర్లా పడింది. తెలంగాణ రాష్ట్ర తరపున దక్షిణాది రాష్ట్రాల ఐక్యత కోసం కృషి చేస్తున్న రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. 2024లో రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తేద్దామని బలహీన వర్గాలని దెబ్బతీయాలని కుట్ర పన్నింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఉన్నంత వరకు బీజేపీ ఆటలు సాగవు. మోదీకి కౌంట్ డౌన్ మొదలైంది. దక్షిణాది రాష్ట్రాలకు మోదీ అన్యాయం చేయాలని చూస్తుంటే రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా నిలబడి బిల్లును అడ్డుకోవడం గొప్ప విషయం. ఇప్పుడున్న 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుంది. బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన 3 బిల్లులలో మహిళా అంశం లేదు అన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు 130వ రాజ్యాంగ సవరణకు భారతదేశ ప్రజలంతా కూడా ప్రపంచమంతా చూసింది. మరి రాజ్యాంగ సవరణ ముసుగులో దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేయాలని చెప్పి మోడీ, అమిత్ షా గారు చేసినటువంటి కుట్రలను ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ప్రియాంక గారు పార్లమెంట్లో ఆ బిల్లును వీగిపోయేటట్టుగా చేసే సందర్భం మీరంతా చూసిరు. మహిళలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ. గత చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసికి అధ్యక్షురాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ గారు స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి పురుషులతో సమానంగా మహిళలకు అన్ని హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మరి అలా మోడీ గారు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా 2023లోనే మహిళా బిల్లు పాస్ అయితే దాన్ని సవరణలు చేసి పార్లమెంటు పెడితే బిల్లు ఎట్లాగో పాస్ చేస్తారని చెప్పి ఒక సాకుతోటి మహిళలకు ఎక్కడ 33% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందని దానికి లేనిపోని జోడించి డీలిమిటేషన్ పేరు మీద, ఇంకో బిల్లు పేరు మీద మరి ఈ బిల్లు వీగిపెట్టట్టుగా తానే చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే మేము దానికి ఘనత అంటారు. మరి అలా నువ్వు అక్రమంగా కొన్ని చట్టాలను చేసి దక్షిణాది రాష్ట్రాలను ఇబ్బంది పెట్టి దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గించడానికి చూసినావు కాబట్టే ఇవాళ బిల్లు వీగిపోయిన కథనాన్ని భారతదేశ ప్రజలు చూసినారు. నీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలని, మహిళలకు 33% ఇవ్వాలని నీకు ఉద్దేశం ఉంటే ఇవాళ రాజ్యాంగ సవరణ ద్వారా 131 రాజ్యాంగ సవరణను మహిళా బిల్లును పెడితే 100% కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు సహకరించేది. మరి నిండు పార్లమెంట్లో అమిత్ షా గారు చెప్పారు, మరి రాజ్యాంగ సవరణను గంట సేపట్లో మేము మారుస్తాం, మీరు మద్దతు ఇస్తా అని చెప్పారు. మీకు గంట కాదు 3 రోజుల సమయం కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గారు, నిన్న మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా సవాల్ విసిరిండు. మరి మీరు మహిళా బిల్లు పెట్టడానికి సిద్ధమా? దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి మహిళలకు రిజర్వేషన్ వచ్చే విధంగా అన్ని పక్షాలను ఒప్పిస్తా అని చెప్పి దక్షిణాది రాష్ట్రాలకు బాధ్యత వహిస్తానని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సవాల్ విసరడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లును తీసుకురండి, తప్పకుండా మహిళా బిల్లును పాస్ చేసే విధంగా ఇవాళ మిగతా రాష్ట్రాలను ఒప్పించి మెప్పించి పార్లమెంట్లో 2/3 మెజారిటీ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళల ఆత్మగౌరవం పెంచాలని చూస్తే మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని మీ చిత్తశుద్ధి ఉంటే రేపు సోమవారం నాడు ఓన్లీ మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే దాన్ని తీర్మానం చేసి దాన్ని చట్టం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అంటున్నావు. మరి అలా తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఇక్కడ కేరళ కానీ 20 సీట్లు ఉంటే మాకు పెరిగేది 30 సీట్లు. మరి మీ యూపీ అక్కడ ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలకు ఆ 80 ఉంటే 120 పెరుగుతాయి. మరి ఇక్కడ 30కి 90కి అంతర్యానం ఎంత
గ్యాప్ ఉందో మీరు ఆలోచన చేయాలి. అంటే చిన్న రాష్ట్రాలను అనగదొక్కాలి, ఈ రాష్ట్రాలకు రాజకీయంగా ఎదుగుదల ఉండద్దు. ఇప్పటికే ఈ రాష్ట్రాలు కట్టే పన్నులకు కనీసం 50% కూడా ఇవ్వనటువంటి మోడీ ప్రభుత్వం మళ్ళొక్కసారి ఈ రాజకీయ వివక్షకు చేసింది కాబట్టి 3 బిల్లులు పెట్టారు కాబట్టి ఆ బిల్లులు వీగిపోయే విధంగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే కానీ, ప్రియాంక కానీ, కాంగ్రెస్ ఎంపీలు, మిత్రపక్ష ఎంపీలు ఆ బిల్లును వీగిపోయేటట్టు చేసిరు. ఇవాళ మళ్ళా దొంగ దీక్షలతోటి జాతిని ఉద్దేశించి మోడీ గారు మాట్లాడతారు. బిల్లు పాస్ అయితే మా ఘనత, బిల్లు ఫెయిల్ అయితే కాంగ్రెస్ వాళ్ళకు ప్రజల ఆదరణ ఉండొద్దని చెప్పి ఇలా దొంగ నాటకాలు నేస్తున్నాం. కాబట్టి నీ చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లును రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా భారతదేశ ప్రజలంతా గమనిస్తున్నారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది మహిళలను ఇలా పార్టీ అధ్యక్షుడు చేసింది. కనీసం ఇప్పటికీ మీ పార్టీలో సుమారు 15 మంది అధ్యక్షులు మారారు. ఏనాడన్నా మీ పార్టీకి జాతీయ పార్టీగా మీ పార్టీకి జాతీయ అధ్యక్షురాల్ని మహిళలు చేసిరా అని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం. ఈ బీజేపీ ఇక్కడ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను రాష్ట్రానికి పంపితే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఇలా రాష్ట్ర విభజనను పాకిస్తాన్తో పోలిస్తే కూడా ఈ సిగ్గుమాలిన 8 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో తెలంగాణ పక్షాన మాట్లాడలేని దద్దన్నలు మీరు మహిళలకు కాదు ఆత్మగౌరవం పెంచుతారా? మీ చిత్తశుద్ధి కానొస్తుందా? ఇలా తెలంగాణ విభజనను పాకిస్తాన్తో పోల్చినప్పుడు మరి మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? గతంలో మోడీ గారు, ప్రధాని గారు కూడా తల్లిని చంపి బిడ్డను బతికించడని చెప్పారు. ఎప్పుడు తెలంగాణ మీద వివక్ష మోడీ గారికి ఎందుకు? మరి ఇక్కడ తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపిస్తే కదా కేంద్రంలో నువ్వు అధికారంలోకి వచ్చి ఇలా అధికారం చెలాయిస్తున్నావు. ఆ రోజే మోడీ కుట్రలను పసిగట్టినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే భారతదేశంలో నాకు 400 సీట్లు ఇవ్వండి, నేను భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేస్తున్నందుకే మా ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పాదయాత్ర చేసి వివిధ స్థితిగతులు తెలుసుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి నిండు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ పీఠికను జీవించి మేము రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని చెప్పి 400 సీట్లు ఇవ్వద్దని చెప్పి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అందరినీ సమాయత్తం చేస్తే మీకు అత్యవసర మెజార్టీ వచ్చి ఇలా పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా వీగిపోయేటట్టుగా మీకు ఆ మెజార్టీ వచ్చింది. కాబట్టి రైతుల మీద రుద్దినటువంటి నల్ల చట్టాలు కూడా ఏ రకంగా రద్దు చేసుకున్నావో డీలిమిటేషన్ కూడా రద్దు చేసుకో, మిగతా బిల్లులను రద్దు చేసుకో. నీకు చిత్తశుద్ధి ఉంటే, మహిళా మనుల మీద మీకు ప్రేమే ఉంటే, వాళ్ళ ఎదుగుదలను కానీ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచేది ఉంటే రేపు సోమవారం నాడు మీరు పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రవేశపెడితే సంపూర్ణ మద్దతు ఇస్తాం. దానికి దక్షిణాది రాష్ట్రాలకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న బాధ్యత వహిస్తారని చెప్పి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఇలాంటి దొంగ ప్రకటనలను, దొంగ దీక్షలను, మాయ మాటలను ఇలా భారతదేశ ప్రజలు నమ్మరని చెప్పి మళ్ళొక్కసారి మోడీ గారి నైజమేందో, మోడీ గారి రాజ్యాంగాన్ని ఏ రకంగా కూని చేయాలో భారతదేశ ప్రజలు గమనించారు. కాబట్టి పార్లమెంట్లో వాళ్ళు పెట్టిన బిల్లులు వీగిపోయినాయని చెప్పి పత్రికాముఖులు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.